ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం. అష్టమ పరిచ్ఛేదం. గురు శిష్య సంవాదం. గోప్య విషయాలు. శుక్రవారం సెప్టెంబర్ 7, 1883. దక్షిణేశ్వర ఆలయం. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద కూర్చుని మాతో ఏకాంతంలో మాట్లాడుతున్నారు. మా నేల మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు సమయం రాత్రి 7:30 అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు: ఈ మధ్య ఒకరోజు నేను కలకత్తాకు వెళ్ళాను. వీధుల గుండా బండిలో పోతూ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి దృష్టి నిమ్న వస్తువులపై లగ్నమై ఉండటం గమనించాను. ప్రతి ఒక్కరూ ఉదర పోషణార్థమే చింతన చేస్తున్నారు. ఆహారం కోసమే వారి పరుగు. ప్రతి వ్యక్తి మనస్సు కామినీ కాంచనాలలోనే నిమగ్నమై ఉంది. ఏ ఒకరిద్దరు మాత్రమే ఊర్ధ్వదృష్టి కలిగి మనస్సును భగవంతునిపై నిలిపిన వారుగా కనిపించారు. మా ప్రస్తుత కాలం ఉదరచింతనను తీవ్రతరం చేసింది. ఆంగ్లేయులను అనుకరించే ప్రయత్నంలో జనం భోగవిలాసాల పట్ల మరింత మొగ్గు చూపుతున్నారు. ఆ కారణంగా వారి ఆవశ్యకతలు కూడా అధికరించాయి. శ్రీరామకృష్ణులు: భగవంతుని గురించి ఆంగ్లేయుల భావన ఏమిటి? వారు నిరాకారవాదులు. శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానావస్థలో పొందిన అభేద దర్శన సంఘటన. శ్రీరామకృష్ణులు: ఇక్కడ ఆ మతం ఉన్నది కదా. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానావస్థలో తమకు కలిగిన అనుభవాలను వర్ణింపసాగారు. శ్రీరామకృష్ణులు: ఒకనాడు నాకు అద్వయ అఖండ చైతన్య దర్శనం అయింది. మొదట్లో అసంఖ్యాక మనుజులు, జీవజంతువులు నాకు కనిపించారు. వారిలో కులీనులు, ఆంగ్లేయులు, మహమ్మదీయులు, చండాలులు, కుక్కలు మొదలైన వారు ఉన్నారు. నేను ఉన్నాను. పొడవైన గడ్డం ఉన్న ఒక మహమ్మదీయుడు వారిలో ఉన్నాడు. అతని చేతిలో ఓ కంచం ఉంది. అందులో అన్నం ఉంది. ఇతడు ఒక్కొక్కరి నోట కొన్ని మెతుకులు పెట్టాడు. నేను కాస్త రుచి చూశాను. మరొక రోజు ఇంకో దృశ్యం కనిపించింది. దానిలో అన్నము, కూరలు, పలు రకాల పిండి వంటలు, వాటితో పాటు మలమూత్రాలు కూడా పడి ఉండటం చూశాను. హఠాత్తుగా నాలో నుండి జీవాత్మ బయటకు వచ్చి ఒక అగ్నిజ్వాల వలె చెలరేగి అక్కడ ఉన్న పదార్థాలన్నింటినీ రుచి చూసింది. అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఒకే పదార్థం, అద్వయ అఖండ చైతన్యం అనే ఎరుకను కలిగించింది. సజ్జనుల దర్శనం. శ్రీరామకృష్ణులు అవతార పురుషుల మాతో. మరొక రోజు శ్రీరామకృష్ణులు సన్నిహిత శిష్యుల ఆగమనానికి ముందే ఈ సంఘటన జరిగింది. నా అంతేవాసులు స్వజనం అయిన భక్తులను చూశాను. ఆలయాలలో సంధ్యాహారతులు ఇచ్చే తరుణంలో శంఖారవంతో గంటలు మోగటం ఆరంభం కాగానే నేను కుటి అనగా రాణి రాస్మణి కుటుంబం వారు, వారి అతిథులు దక్షిణేశ్వరం వచ్చినప్పుడు నివసించే భవనం పైకి ఎక్కి వారి కోసం, హో, మీరంతా ఎక్కడ ఉన్నారు? ఇక్కడకు రండి, మిమ్మల్ని చూడాలని నా ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి అంటూ వ్యాకులతతో కేకలు పెట్టాను. మాతో: సరే, నీ దర్శనాలను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మా భగవంతుడు మీ ద్వారా క్రీడీకరిస్తున్నాడు. ఇంతవరకే నేను గ్రహించాను. మీరు యంత్రం, ఆయన మిమ్మల్ని నడిపేవాడు. జీవులందరినీ భగవంతుడు ఒకే మూసలో పోసి సృజించాడు. కానీ మిమ్మల్ని తన స్వహస్తాలతో రూపొందించాడు. శ్రీరామకృష్ణులు: భగవద్దర్శనానంతరం షడైశ్వర్యాలు కలుగుతాయని హాజరా అంటూ ఉంటాడు. మా శుద్ధ భక్తిని కోరుకునేవారు భగవదైశ్వర్యాలను ఆకాంక్షించరు. శ్రీరామకృష్ణులు: హాజరా బహుశా పూర్వజన్మలో పేదవాడై ఉండి ఉంటాడేమో, అందుచేతనే ఐశ్వర్యాలు చవిచూడాలని అంతగా ఆరాటపడుతున్నాడు. వంటవాడితో ఏమిటి నేను మాట్లాడేది అనేవాడు. తర్వాత దేవాలయ కోశాధికారితో నేనే స్వయంగా మాట్లాడి మీకు కావలసినవన్నీ అందేట్లు ఏర్పాటు చేస్తాను అనేవాడు. మా బిగ్గరగా నవ్వాడు. శ్రీరామకృష్ణులు పెద్దగా నవ్వుతూ, ఈ రీతిలో అతడు నాతో మాట్లాడతాడు, నేను ఏమీ బదులు పలకను అన్నారు. భక్తుల నిమిత్తమే భగవంతుని అవతారము. మా శుద్ధ భక్తిని కలిగి ఉన్నవాడు భగవంతుని ఐశ్వర్యాలను చూడకోరడని మీరు అనేకసార్లు చెప్పి ఉన్నారు. అటువంటి భక్తుడు భగవంతుణ్ణి బాలగోపాలునిగా చూడగోరతాడు. ప్రారంభంలో భగవంతుడు అయస్కాంతం కాగా భక్తుడు సూది అవుతాడు. కానీ చివరకు భక్తుడే అయస్కాంతంగాను భగవంతుడు సూదిగాను మారిపోతాడు. అంటే తన భక్తుడి ముందు భగవంతుడు చిన్నవాడైపోతాడు. శ్రీరామకృష్ణులు: అవును, అది తొలి సంజ సూర్యుని మాదిరిది.
ఆ సూర్యుని సులభంగా చూడగలం. కళ్లకు మిరిమిట్లు గొల్పడు. అంతేకాక కంటికి తృప్తిగానూ ఉంటుంది. భక్తుడి కోసం భగవంతుడు కోమల స్వభావుడు అవుతాడు. తన మహిమలను ఆవలకు నెట్టి భక్తుని ముందు ప్రత్యక్షం అవుతాడు. కొంతసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. మీ దివ్య దర్శనాలన్నీ ఎందుకు యథార్థాలు కావు? అవి అసత్యమయ్యే పక్షంలో ఈ జగత్తు మరింత అసత్యం అయి ఉండాలి. ఎందుకంటే గ్రహణశక్తికి ఉపకరణమైన మనస్సు ఒక్కటే ఉండటం. మీ పరిశుద్ధ మానసం ఆ దివ్య దర్శనాలను గాంచుతోంది. మా సాధారణ మనస్సులు లౌకిక వస్తువులను చూస్తాయి. శ్రీరామకృష్ణులు, నీకు అనిత్యత్వం గురించి అవగతం అయిందని తెలుస్తోంది. మంచిది. హాజరా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు. నాకు తెలియదు. శ్రీరామకృష్ణులు నవ్వారు. శ్రీరామకృష్ణులు, సరే, నా మాదిరి వ్యక్తిని మీరు మరెవరినైనా చూసి ఉన్నావా? లేదండి. శ్రీరామకృష్ణులు, ఎవరైనా పరమహంసలను? లేదండి. మీకు సరిపోలిన వారు లేరు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, అచీన అనే చెట్టును గురించి విని ఉన్నావా? లేదండి. శ్రీరామకృష్ణులు, ఆ పేరుతో ఒక చెట్టు ఉన్నది. కానీ దాన్ని చూసి అది ఏ చెట్టో ఎవరూ చెప్పలేరు. అదేవిధంగా మిమ్మల్ని కూడా తెలుసుకోలేం. మిమ్మల్ని ఎవడు ఎంత అవగాహన చేసుకుంటాడో అతడు అంత ఉన్నతిని పొందుతాడు. మౌనంగా ఆలోచించసాగాడు. తొలి సంధ్య సూర్యుడు, తెలియరాని చెట్టు గురించి శ్రీరామకృష్ణులు ప్రస్తావిస్తున్నారు. ఇదేనా అవతారం? ఇదేనా మానవలీల? శ్రీరామకృష్ణులు సాక్షాత్తు భగవదవతారమా? కుటి పైకప్పు నుండి భక్తుల కోసం మీరు ఎక్కడ ఉన్నారు? నా వద్దకు రండి అంటూ ఆయన కేకలు పెట్టింది ఇందు నిమిత్తమేనా? నవమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో రతన్ ప్రభృతులతో. ఆదివారం, సెప్టెంబర్ 9, 1883. దక్షిణేశ్వరం శ్రీరామకృష్ణుల గది. శ్రీరామకృష్ణులు కూర్చుని దరహాసవదనులై భక్తులతో మాట్లాడుతున్నారు. భోజనం ముగించారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 1 లేక 2 గంటలు అయి ఉంటుంది. రాకాల్, రతన్ ప్రభృతులు నేల మీద కూర్చొని ఉన్నారు. మధ్య మధ్యలో రామ్లాల్, రామ్ చటర్జీ, హాజ్రా గదిలోకి వచ్చిపోతూ ఉన్నారు. యదు మల్లిక్ ఉద్యాన గృహానికి రతన్ నిర్వహణాధికారిగా ఉంటున్నాడు. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి భక్తి ప్రపత్తులు ఉన్నవి. ఆయన దర్శనార్థం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. కలకత్తాలోని యదు మల్లిక్ గృహంలో నీలకంఠుని యాత్ర ప్రదర్శన జరగనున్నది. శ్రీరామకృష్ణులు ఆ విషయంగా రతన్తో మాట్లాడుతున్నారు. రతన్, మీరు తప్పక రావాలి. ఫలానో రోజున యాత్ర ప్రదర్శన జరుగుతుందని వాళ్ళు చెప్పి పంపారు. శ్రీరామకృష్ణులు, మంచిది. నాకు వెళ్లాలనే ఉంది. ఆహా, నీలకంఠుడు భక్తి పారవస్యంలో పాడతాడు. ఒక భక్తుడు, అది నిజమండి. శ్రీరామకృష్ణులు పాడుతూ ఉన్నప్పుడు అతడి కళ్ళ వెంట అశ్రువులు స్రవిస్తాయి. రతన్తో యాత్ర ప్రదర్శనకు వచ్చినప్పుడు రాత్రి అక్కడే గడపాలి అనుకుంటున్నాను. రతన్, అది చాలా బాగా ఉంటుంది. యథార్థ చాతుర్యం. రామ్ చటర్జీ ఇతర భక్తులు యదు మల్లిక్ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి రతన్ను అడిగారు. రతన్, అవును, యదుబాబు గారింటి పూజామందిరం నుండి దేవుని బంగారు పాదుకలు ఎవరో దొంగిలించుకుపోయారు. అది ఇంట్లో గందరగోళాన్ని సృష్టించింది. మంత్రించిన పళ్ళెరం ద్వారా దొంగను కనుగొనటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ ఒక గదిలో కూర్చుని ఉంటారు. అప్పుడు ఒక పళ్ళెరాన్ని మధ్యగా ఉంచి గిరగిరా తిప్పుతారు. పాదుకలను దొంగిలించిన వ్యక్తి దిశగా ఆ పళ్ళెరం కదులుతూ వెళ్తుంది. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, పళ్ళం ఎలా కదులుతుంది? దానంతటదే కదులుతుందా? రతన్, కాదు, ఒకరు దాన్ని నేలకేసి ఒత్తి ఉంచుతారు. ఒక భక్తుడు, అది చిత్రమైన హస్తలాఘవం, చాతుర్యం. శ్రీరామకృష్ణులు, ఏ చాతుర్యంతో భగవంతుని పొందగలమో అదే యథార్థమైన చాతుర్యం. ఆ చాతుర్యమే చాతుర్యం. దశమ పరిచ్ఛేదం. తాంత్రిక సాధన, శ్రీరామకృష్ణుల సంతాన భావం. ఇలా సంభాషణ సాగుతూ ఉండగా కొందరు బెంగాలీ పెద్ద మనుషులు గదిలోకి ప్రవేశించి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నారు. వారిలో ఒకరిని శ్రీరామకృష్ణులు ఇదివరకే ఎరుగుదురు. ఆ పెద్ద మనుషులు తాంత్రిక మార్గం అనుసరించి పంచమకార సాధనలు చేసేవారు. శ్రీరామకృష్ణులు అంతర్యామి. వారి భావాలన్నింటినీ గ్రహించారు. వీరిలో ఒకరు మతం పేరిట పాప కార్యాలలో పాల్పడుతూ ఉన్నట్లు శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. అతడు ఒక సంపన్నుని మరణించిన సహోదరుని భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉండి మతం పేరిట ఆమెతో పంచమకార సాధన చేస్తున్నాడని ఆయనకు తెలుసు. శ్రీరామకృష్ణులది సంతాన భావం.
స్త్రీలనందరినీ, వేశ్యలను సైతం తల్లిగాను, జగన్మాత పలు రూపాలుగాను గాంచేవారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, అచలానందుడు ఎక్కడా? ఆనాడు కాళీకింకరుడు వచ్చి ఉన్నాడు. ఎవరో సింహమట, అతడు కూడా వచ్చాడు. మా ప్రభృతులతో అచలానందుడి, అతడి శిష్యుల మతాదర్శాలు వేరు. నా భావం సంతాన భావం. వచ్చిన పెద్ద మనుషులు ఒక్క మాట కూడా మాట్లాడక కూర్చుని ఉన్నారు. అచలానందుని తాంత్రిక సాధన, శ్రీరామకృష్ణులు. నాది సంతాన భావం. అప్పుడప్పుడు అచలానందుడు ఇక్కడకు వచ్చి బస చేస్తూ ఉండేవాడు. నివేదించిన మద్యాన్ని తప్ప త్రాగేవాడు. స్త్రీ పట్ల నా వైఖరిని గురించి విని తన సొంత దృక్పథాలను మొండిగా సమర్థించుకునేవాడు. మళ్ళీ మళ్ళీ ఇలా పిడివాదం చేస్తూ ఉండేవాడు. వీరభావం అవలంబించి స్త్రీతో పాటు చేసే సాధనలను మీరు ఎందుకు గుర్తించరు? పరమశివుని అనుజ్ఞలను మీరు ఎందుకు అంగీకరించరు? సాక్షాత్తు శివుడే తాంత్రిక సాధనలను రచించాడు. ఆ సాధనలలో వీరభావంలో చేసే సాధన కూడా ఉంది కదా. అప్పుడు నేను అతడితో ఇలా అన్నాను, ఎవరికి తెలుసు చెప్పమా, నాకు అవి కాస్త కూడా నచ్చవు. నాది సంతాన భావం. అచలానందుడు తన సంతానాన్ని పోషించడు. నాతో పిల్లలను భగవంతుడే కాపాడతాడు. అంతా భగవంతుని సంకల్పం అని అంటాడు. నేను ఏమీ బదులివ్వక మౌనంగా ఉండేవాణ్ణి. కానీ నాలో అతని సంతానాన్ని ఎవరు పోషిస్తారు? భార్యాబిడ్డలను త్యజించానని చెబుతూ ధన సంపాదనకు ఇదొక మార్గమా అని అనుకున్నాను. ఇతడు సమస్తం త్యజించాడు అని జనులు అనుకుంటారు. దానితో మంచి రాబడే వస్తుంది. వ్యాజ్యాలలో నెగ్గాలి, చాలా ధనం గడించాలి, ఇతరులను న్యాయస్థానాలలో గెలిపించాలి, వారి వస్తువులను వారికి ఇప్పించాలి. వీటి కోసం సాధన చేయటమా? ఇది నీచాతి నీచం. తిండి గుడ్డ తలదాచుకోవటానికి ఒక ఇల్లు, భగవత్ సేవకు సాధుసేవకు ఎదురుపడ్డ పేద సాధలకు సహాయం చేయటానికి ధనం వినియోగపడుతుంది. ఇవి ధనం ద్వారా జరిగే సద్వినియోగాలు. ఆడంబరాలకు భోగాలకు ధనం ఉపయోగించరాదు. పేరు ప్రతిష్టలు సముపార్జించడానికి ధనం ఉపయోగించరాదు. పంచమకారాలు, అష్టసిద్ధులు. సిద్ధులు పొందటానికే తాంత్రికులు పంచమకార సాధనలు అనుష్ఠిస్తారు. అది ఎంతటి నీచబుద్ధి! శ్రీకృష్ణుడు అర్జునుడితో, మిత్రమా, అష్టసిద్ధులలో ఒకదానిని పొందితే చాలు, నీ శక్తి అధికరిస్తుంది. కానీ నన్ను మాత్రం పొందలేవు సుమా అన్నాడు. సిద్ధులు ప్రదర్శిస్తూ ఉన్నంత వరకు మాయను తొలగించుకోలేము. మాయలో ఉండటం వల్ల అహంకారం కలుగుతుంది. విసుగు చెందినప్పుడు 3 చుక్కల మద్యాన్ని త్రాగినందువల్ల ఏం లాభం వనగూరుతుంది? లేక ఒక వాద్యంలో గెలుపొందినంత మాత్రం చేత ఏం ఒరుగుతుంది? హఠయోగం దీర్ఘాయువు కొరకే. దేహము, ధనం ఇత్యాదులన్నీ అనిత్యాలు. వాటి నిమిత్తం అంతగా శ్రమించటం ఎందుకు? హఠయోగుల దుర్దశను కాస్త చూడండి. దీర్ఘాయువు అవటమే వారి ఏకైక ఆదర్శం. భగవంతుని గురించిన చింతనే వారికి ఉండదు. ఉదరాన్ని, పేగులను నేతి ద్యౌతి ప్రక్రియలతో ప్రక్షాళన చేయటం, గొట్టం గుండా పాలను స్వీకరించటం అంతటితో సరి. ఒకప్పుడు ఒక స్వర్ణకారుని నాలుక మడతపడి అంగుటికి అంటుకొని పోయింది. అందుచేత అతడు జడ సమాధి స్థితి పొందిన వ్యక్తిలా అయిపోయాడు. ఇక కదలడు, మెదలడు. అదే స్థితిలో చాలా కాలం ఉండిపోయాడు. అతన్ని పూజించటానికి జనులు రాసాగారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక హఠాత్తుగా అతడి నాలుక యథాస్థితికి తిరిగి వచ్చింది. అతడు చైతన్యంలోకి వచ్చి మళ్ళీ తన వృత్తి పనులను చేసుకో మొదలుపెట్టాడు. అందరూ నవ్వారు. ఈ సాధనలన్నీ శరీరానికి సంబంధించిన క్రియలే. భగవంతునితో వీటికి ఎటువంటి పొత్తు లేదు. 82 రకాల ఆసనాలు వేసి యోగ సమాధిని గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఒకడు ఉండేవాడు. కానీ అతగాడి అంతరంగం కామినీ కాంచనాల మీదనే ఉండేది. ఒకరోజు దివాన్ మదన్ భట్ కు చెందిన కొన్ని వేల రూపాయల విలువగల బ్యాంకు నోటు కింద పడిపోయింది. దాన్ని చూసిన ఇతడు ప్రలోభానికి లోనై ఆ నోటును మింగివేశాడు. ఆ నోటును తర్వాత ఏదో విధంగా బయటకు తీసుకోవచ్చునని అతడు భావించాడు. ఆ తర్వాత నోటును బయటకు తెప్పించడము జరిగింది. అతడికి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించడము జరిగింది. అతడు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాడని నేను అమాయకంగా భావించేవాడను. భగవంతునిపై ఒట్టు, నేను అట్లే అనుకున్నాను. మహేంద్రపాల్ ఇచ్చిన డబ్బు అతనికి తిరిగి ఇవ్వడం.
ఒకసారి సింధీవాసి మహేంద్రపాల్ రామ్లాల్కు 5 రూపాయలు ఇచ్చాడు. అతడు వెళ్ళిపోయాక రామ్లాల్ నాకు ఈ సంగతి తెలిపాడు. ఈ కానుక ఎందుకు, ఎవరికి అని అడిగాను. అది ఇక్కడి కోసమే అని రామ్లాల్ చెప్పాడు. అప్పుడు అనిపించింది, ఈ పైకంతో పాలు తీసుకున్న బాకీలో కొంతైనా చెల్లించవచ్చని, పోనివ్వు, కాస్త అప్పైనా తీరుతుంది అని. ఆనాటి రాత్రి పడుకున్న తర్వాత నమ్మండి, హఠాత్తుగా లేచి కూర్చున్నాను. ఛాతి లోపల పిల్లి గోళ్లతో రక్కివేస్తున్నట్లుగా నాకు అనిపించింది. వెంటనే నేను రామ్లాల్ వద్దకెళ్ళి, మహేంద్రుడు ఈ డబ్బు ఎవరికోసం ఇచ్చాడు? మీ పిన్ని శ్రీరామకృష్ణ సతీమణి దివ్యజనని శ్రీ శారదామాత కోసమా అని అడిగాను. కాదు, అది మీకోసమే అన్నాడు రామ్లాల్. అలా అయితే వెంటనే ఆ డబ్బు అతడికి తిరిగి ఇచ్చేసిరా, లేకుంటే నాకు మనశ్శాంతి ఉండదు అన్నాను. రామ్లాల్ తెల్లవారగానే వెళ్ళి ఆ డబ్బు తిరిగి ఇచ్చి వేశాకనే నా మనసు కుదుటపడింది. కర్తాభాజా సాంప్రదాయాన్ని నిరసించటం. ఒక ఊళ్ళో భగవతి అనే నూనె అమ్ముకునే స్త్రీ ఉంది. ఆమె కర్తాభాజా సాంప్రదాయానికి చెందినది. ఈ సంప్రదాయస్తులు స్త్రీలతో కలిసి సాధనలు చేస్తారు. ఒక పురుషుడు లభించకుంటే స్త్రీలకు సాధన భజనలు సాధ్యపడవు. ఆ పురుషుణ్ణి రాగకృష్ణుడు అని పేర్కొంటారు. కృష్ణుడు దొరికాడా అని 3 సార్లు అడుగుతారు. దొరికాడు అని ఆమె 3 సార్లు చెబుతుంది. భగవతి నిమ్నజాతి స్త్రీ, నూనె అమ్ముతుంది. అందరూ ఆమె కాళ్లపై పడి ప్రణామం చేస్తారు. ఆమె పాదధూళిని తలపై ధరిస్తారు. ఇదంతా చూసి జమీందారుకు కోపం వచ్చింది. నేను అతన్ని చూసి ఉన్నాను. అతడు ఒక దుష్టుణ్ణి ఆమె వద్దకు పంపాడు. అతడి వలలో పడి ఆమె గర్భం ధరించటం జరిగింది. ఒకసారి ధనవంతుడొకడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నా వ్యాజ్యం గెలిపించటానికి మీరు ఏదో ఒకటి చేసి పెట్టండి. మీ ఖ్యాతిని విని మీ వద్దకు వచ్చాను. అందుకు నేను అతడితో ఇలా చెప్పాను, నాయనా, నువ్వు తప్పు చోటుకు వచ్చావు. నువ్వు వెతుకుతున్న వ్యక్తి నేను కాదు. ఆ వ్యక్తి అచలానందుడు. భగవంతుని పట్ల యథార్థ భక్తి ప్రపత్తులు ఉన్న వ్యక్తి శరీరం, ధనం మొదలైన వాటిని ఖాతరు చేయడు. అతడు ఇలా అనుకుంటాడు, దేహసుఖాలు, ధనం లేక పేరు ప్రఖ్యాతులకై నేను ఎందుకు జపతపాదులు అనుష్ఠించాలి? అవన్నీ అనిత్యాలు, కొన్ని రోజులు ఉండి మాయమైపోయేవి. దర్శనార్థం వచ్చిన పెద్ద మనుషులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. వారు వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు, దొంగలు ధార్మిక ప్రసంగాలు వినరు. అందరూ నవ్వారు. ఏకాదశ పరిచ్ఛేదం. భగవంతునిపై విశ్వాసమే ఆత్మవిశ్వాసానికి మూలం. శ్రీరామకృష్ణులు నవ్వుతూనే మాతో, అది సరే కానీ నరేంద్రుణ్ణి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? చాలా ఉత్తముడు శ్రీరామకృష్ణులు. అవును, అతడు గొప్ప విద్యావంతుడు. అలాగే తెలివితేటలను అదే కాదు, పాడతాడు, సంగీత వాయిద్యాలను వాయిస్తాడు. మరో పక్క చూస్తే జితేంద్రియుడు కూడా. ఎన్నటికీ వివాహం చేసుకోనని చెబుతున్నాడు. పాపం గురించి సర్వదా మాట్లాడే వ్యక్తి చివరికి పాపిగా మారిపోతాడని మీరు సెలవిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి తదనంతర జీవితంలో పురోభివృద్ధి గాంచలేడు. కానీ తాను భగవంతుని బిడ్డననే దృఢ విశ్వాసం ఉంటే సత్వరం పురోగమించగలుగుతాడు. కృష్ణకిషోర్ విశ్వాసం, హలదారి తండ్రి విశ్వాసం. శ్రీరామకృష్ణులు, అవును, విశ్వాసం. కృష్ణకిషోర్కు ఎంతటి మహత్తర విశ్వాసం ఉందో చూడండి. అతడు నాతో ఒకసారి ఇలా అన్నాడు, నేను ఒకసారి భగవన్నామాన్ని స్మరించాను, అది చాలు. నేను పాపిని ఎలా అవుతాను? నేను పరిశుద్ధుణ్ణి, కళంకరహితుణ్ణి అయ్యాను. ఒకరోజు ఫలధారి ఇలా అన్నాడు, భగవత్ ప్రీత్యర్థం అజామిలుడు కూడా నారాయణుడి గురించి తపస్సు చేయవలసి వచ్చింది. తపశ్చర్యలు వనరించక భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కాగలరా? నారాయణ నామాన్ని కేవలం ఉచ్చరించినంత మాత్రం చేత వనగూరే లబ్ధి ఏమున్నది? ఈ వ్యాఖ్యానంతో కృష్ణకిషోర్ కోపం తారాస్థాయిని చేరుకుంది. పువ్వుల సేకరణకై తర్వాత ఆలయ ఉపవనానికి వచ్చినప్పుడు కృష్ణకిషోర్ హలదారి వంక కన్నెత్తి చూస్తే ఒట్టు. హలదారి తండ్రి గొప్ప భక్తుడు. నదిలో దిగి స్నానం చేసి నడుం లోతు నీళ్లలో నిలబడి రక్తవర్ణం చతుర్ముఖం మొదలైన శ్లోకాలు ఉచ్చరించేటప్పుడు ఆయన కళ్ళ వెంట ప్రేమాశ్రువులు స్రవించేవి. ఒకరోజు అరియాదాహ స్నానఘట్టానికి ఒక సాధువు వచ్చాడు. ఆయన్ను మేము దర్శించే విషయంగా ప్రస్తావన వచ్చింది. అప్పుడు హలదారి ఇలా అన్నాడు, పంచభూత సమన్వితమైన పంజరాన్ని చూడటంలో మనకు ఒరిగే లాభం ఏమిటి?
ఈ విషయం తెలిసిన కృష్ణకిషోర్, ఏమిటి, ఒక సాధు దర్శనంలో వనగూరే లబ్ధి ఏమిటనా హలదారి అడుగుతున్నాడు? ఎవరైనా కృష్ణనామాన్ని లేక రామనామాన్ని జపిస్తే దేహం చిన్మయ దేహం అయిపోతుంది. అటువంటి వ్యక్తి సమస్తాన్ని చిన్మయంగానే గాంచుతున్నాడు. చిన్మయ శ్యాం చిన్మయ ధామ్. ఒక్కమారు రామనామం కానీ కృష్ణనామం కానీ జపిస్తే 100 సంధ్యావందనాల ఫలం లభిస్తుంది అని అన్నాడు. కృష్ణకిషోర్ కుమారుడొకడు మరణశయ్యపై రామనామస్మరణ చేశాడు. అప్పుడు కృష్ణకిషోర్ వాడు రామనామాన్ని స్మరించాడు. ఇక వాడు ఎందుకు కలత చెంద పనిలేదు అన్నాడు. కానీ ఎప్పుడైనా కొన్ని సమయాల్లో విలపించేవాడు. ఎంతైనా పుత్రశోకం కదా. బృందావనంలో ఒకమారు కృష్ణకిషోర్ దప్పిక చెందగా అక్కడే ఉన్న ఒక అంత్యజునితో, నువ్వు శివ అని పలుకుతూ నీరు తోడి ఇవ్వు అన్నాడు. ఆ అంత్యజుడు శివనామం ఉచ్చరిస్తూ నీరు తోడి ఇచ్చాడు. అంత ఆచార నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఆ నీటిని త్రాగాడు. ఎంత విశ్వాసం! విశ్వాసరహితంగా ఆచరించే పూజా పునస్కారాలు, జపతపాలు, సంధ్యావందనాది కర్మలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోవు. నువ్వు ఏమంటావు? మా అవునండి, అది నిజం. శ్రీరామకృష్ణుడు నవ్వుతూ, గంగలో స్నానార్థం వచ్చే జనాన్ని నేను చూసి ఉన్నాను. ప్రతి విషయం గురించి అప్రస్తుత ప్రసంగం చేస్తారు. వితంతురాలైన అత్త ఇలా అంటుంది. ఏం చెప్పను, నేను లేకుంటే పూజ జరగదు. ఒత్తి చేయడం కూడా వారి వల్ల కాదు. ఇక వివాహము మరేదో అయితే నేనే అన్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడే సాగుతుంది. మంచం అలంకరించడం లగాయత్తు కాయకూరలు కొనే వరకు అంతా నా తలపైనే. మా అవునండి, వారిని నిందించి ఏం ప్రయోజనం? వారు వేరే ఏం చెయ్యగలరు? శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, మేడ మీద పూజామందిరంలో నారాయణ పూజ జరుగుతోంది అనుకో. పూజ కోసం నైవేద్యం తయారు చేయటం, గంధం తీయటం మొదలైన పనులు సాగుతున్నాయి. అయితే అక్కడ భగవంతుని గురించిన ప్రస్తావనే ఉండదు. వారి మధ్య ఇలా సంభాషణ సాగుతూ ఉంటుంది. ఇవాళ ఏం వంట చేద్దాం? బజారులో మంచి కూరగాయలే దొరకలేదు. నిన్న చేసిన కూర ఎంత రుచిగా ఉందో. ఆ కుర్రవాడు నా పినతండ్రి కొడుకే. ఒరే, ఆ ఉద్యోగంలోనే కొనసాగుతున్నావా? నేను ఎలా ఉన్నానని మాత్రం అడగవద్దు. నా హరి వెళ్ళిపోయాడుగా నాయనా. చూడు, పూజామందిరంలో పూజా సమయంలో ఇటువంటి మాటలు. మా అవునండి, చాలామంది ఇలాగే ఉంటారు. మీరు చెప్పినట్లు భగవంతుని పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి పూజ సంధ్యావందనాదులు చాలా కాలం కొనసాగించాలా ఏమిటి? ద్వాదశ పరిచ్ఛేదం. విభురూపం జ్ఞానం విజ్ఞానం. శ్రీరామకృష్ణులు, మా ఇప్పుడు ఏకాంతంలో సంభాషించుకుంటున్నారు. మా అయ్యా, భగవంతుడే సర్వం అయి ఉన్నప్పుడు ఈ నానాభావాలు ఎందుకు? శ్రీరామకృష్ణులు, విభురూపంలో భగవంతుడు సర్వభూతాలలో నెలకొని ఉన్నాడు. కానీ శక్తి తారతమ్యాలు ఉన్నవి. ఆయన ఒక్కో చోట విద్యాశక్తిగాను, మరో చోట అవిద్యాశక్తిగాను, ఒక చోట అధిక శక్తితోనూ మరొక చోట తక్కువ శక్తితోనూ విరాజిల్లుతూ ఉంటాడు. మనుషులలోనే చూడు ఎన్ని రకాలు. వంచకులు, జూదరులు, పులిలాంటి భీకరులు ఉన్నారు. నేను వారిని వంచకనారాయణుడు, పులినారాయణుడుగా పేర్కొంటాను. మా నవ్వుతూ, అవును, మనం వారికి దూరం ఉండే ప్రణామం చెయ్యాలి. పులినారాయణ్ణి దరిచేరి కౌగిలించుకుంటే అది మింగివేస్తుంది. శ్రీరామకృష్ణులు, భగవంతుడు ఆయన శక్తి, బ్రహ్మం, శక్తి, ఇవి తప్ప మరొకటి ఏదీ లేదు. నారదుడు శ్రీరాముని ఇలా స్తుతించాడు. ఓ రామా, నువ్వు శివుడవు, సీత పార్వతీదేవి. నువ్వు బ్రహ్మవు, సీత సరస్వతి. నువ్వు ఇంద్రుడవు, సీత ఇంద్రాణి. నువ్వు నారాయణుడవు, సీత లక్ష్మీదేవి. ఓ రామ, పురుష రూపాలన్నీ నీవి, స్త్రీ రూపాలన్నీ సీతవి. మా మరి చిన్మయ రూపం? శ్రీరామకృష్ణులు ఏదో ఆలోచిస్తున్నారు. మెల్లగా ఇలా అన్నారు. అది ఎలా ఉంటుందో తెలుసునా? నీటివలే. సాధనలు చేస్తే ఇవన్నీ అవగతం అవుతాయి. నువ్వు భగవద్రూపాలను విశ్వసించు. అగ్ని, దాని దహనశక్తి వలె బ్రహ్మము శక్తి ఒక్కటే, రెండు కాదు అన్న విషయం బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాతనే తెలుస్తుంది. అగ్నిని తలుచుకుంటే దానికున్న దహనశక్తిని కూడా తలచినట్లే. అలాగే దహనశక్తిని తలుచుకుంటే అగ్నిని కూడా తలుచుకున్నట్లే. ఇంకా పాలు దాని తెల్లని రంగు, నీరు దాని తడితనం,
అవినాభావాలు. కానీ బ్రహ్మజ్ఞానానికి కూడా ఆవల ఒక స్థితి ఉంది. జ్ఞానానికి ఆవల విజ్ఞానం వస్తుంది. జ్ఞానం యొక్క ఎరుక ఉన్న వ్యక్తి అజ్ఞానం యొక్క ఎరుకను గ్రహించి ఉంటాడు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు 100 మంది పుత్రుల మరణశోకంతో కుప్పకూలిపోయాడు. బ్రహ్మజ్ఞాని అయిన వ్యక్తి అలా శోకించడం ఎందుకు అని లక్ష్మణుడు రాముణ్ణి అడిగాడు. అందుకు రాముడు, సోదరా, జ్ఞాన అజ్ఞానాలను దాటిపో అన్నాడు. ఎందుకంటే జ్ఞానం ఉన్న వ్యక్తికి అజ్ఞానం కూడా ఉంటుంది. పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే మరొక ముళ్ళుతో మొదటి ముళ్ళును తీసివేయాలి. ఆ పైన రెండవ ముళ్ళును కూడా పారవేయాలి. అంటే జ్ఞానాజ్ఞానాలు రెంటిని త్యజించి వేయాలా? శ్రీరామకృష్ణులు: అవును, అదే విజ్ఞానం యొక్క ప్రయోజనం. ఇది వెలుతురు అన్న జ్ఞానం ఉన్న వ్యక్తికి చీకటి అంటే ఏమిటో తెలిసి ఉండటం నువ్వు గమనించలేదా? సుఖం ఎరుక గల వ్యక్తికి దుఃఖం ఎరుక కూడా ఉంటుంది. పుణ్యం ఎరుక ఉన్న వ్యక్తికి పాపం ఎరుక కూడా ఉంటుంది. మడి అన్న జ్ఞానం ఉన్న వ్యక్తి మైల అనే జ్ఞానం కూడా కలిగి ఉంటుంది. నేను అనే భావం ఉన్న వ్యక్తికి నువ్వు అన్న భావన ఉంటుంది. విజ్ఞానం అంటే విశేష రీతిలో భగవంతుని తెలుసుకోవటమే. కట్టెలో అగ్ని ఉన్నదనే ఈ ఎరుకను, ఈ విశ్వాసాన్ని జ్ఞానం అంటారు. కానీ ఆ కట్టెల మంటపై అన్నం వండి ఆ అన్నం తిని పుష్టికరంగా తయారు అవడమే విజ్ఞానం. ఆంతరిక అనుభవం చేత భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవటం జ్ఞానం. కానీ ఆయనతో మాట్లాడి వాత్సల్య, సఖ్య, దాస్య, మధుర ఇత్యాది భావాలలో ఏదో ఒక భావంలో ఆనందం చవిచూడటమే విజ్ఞానం. ఆయనే ఈ జీవజగత్తులుగా అయి ఉన్నాడని దర్శించటమే విజ్ఞానం. ఒక సాంప్రదాయం వారు భగవత్ సాక్షాత్కారాన్ని అంగీకరించరు. ఎవరిని సాక్షాత్కరించుకుంటారు అనేదే వీరి వాదన. ఓడ కాలాపాని చేరుకుంటే తిరిగి రాదు. ఏ సమాచారము అందించడం దానికి సాధ్యం కాదు. మీరు చెప్పినట్లు ఎత్తైన కట్టడం పైకెక్కిన వ్యక్తికి కింది జరిగే సంగతులు, గుర్రాలు, బళ్ళు, స్త్రీ, ఆంగ్లేయులు, ఇళ్ళు, వాకిళ్ళు, అంగళ్ళు, ఆఫీసులు మొదలైన వాటి వివరాలు తెలియవు. శ్రీరామకృష్ణులు: ఇప్పుడు నేను కాళికాలయానికి పోవటం లేదు. ఇందువల్ల ఏదైనా హాని సంభవిస్తుందా? ఈయన ఇంకా కాళికాలయానికి పోతూ ఉన్నారే అని నరేంద్రుడు అంటున్నాడు. ప్రతిరోజు మీరు కొత్త కొత్త మనోస్థితుల్లో ఉంటారు. మీకు ఏమిటి హాని కలుగటమేమిటి? మీకేమిటి హాని కలుగటమేమిటి? శ్రీరామకృష్ణులు: హృదయ్ గురించి సేన్తో భక్తులు ఇలా చెప్పారు. హృదయ్కి ఎంతో జబ్బుగా ఉంది. దయచేసి మీరు 2 చొక్కాలు కొని ఇప్పిస్తే అతడికి పంపుతాం. సేన్ ఇచ్చింది 2 రూపాయలు. దీన్ని ఏమనాలి? అతడి వద్ద ధనం మూలుగుతుంది. అయినప్పటికీ చూడు 2 రూపాయలే ఇచ్చాడు. భగవదన్వేషణ, జ్ఞానోపలబ్ధియే జీవితోద్దేశంగా ఎంచిన వారు ఇలా ఎన్నడూ ప్రవర్తించరు. శ్రీరామకృష్ణులు: భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా అసత్యమే. త్రయోదశ పరిచ్ఛేదం. అధర్ ఇంట్లో రాకాల్, ఈశాన్ ప్రభృత భక్తులతో. శనివారం, సెప్టెంబర్ 22, 1883 మధ్యాహ్న సమయం. కలకత్తాలోని అధర్ సేన్ ఇంటికి శ్రీరామకృష్ణులు విచ్చేసి అతిథుల గదిలో కూర్చున్నారు. రాకాల్, అధర్, ఈశాన్ తదితర భక్తులు కూడా ఉన్నారు. ఇరుగు పొరుగు పెద్దలు పలువురు కూడా హాజరై ఉన్నారు. శ్రీరామకృష్ణులకు ఈశాన్ చంద్ర ముఖోపాధ్యాయ పట్ల ఎంతో ప్రీతి. అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అతడు సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. ఉద్యోగ విరమణానంతరం ఈశాన్ చంద్ర ధ్యానం, దాన ధర్మాది కార్యాలలో కాలం గడుపుతున్నాడు. గంగా తీరంలో ఏకాంత ప్రదేశాలలో కూర్చొని భగవచ్చింతన చేస్తాడు. గాయత్రి పురస్చరణ చేయ నిర్ణయించుకున్నాడు. అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించేవాడు. మచువా బజారులోని అతడి ఇంటికి శ్రీరామకృష్ణులు ఇంతకు మునుపు ఒకసారి వెళ్ళి ఉన్నారు. రోజంతా అక్కడే ఉండి నరేంద్రుడు మొదలైన భక్తులతో కలిసి భోజనం చేశారు. నరేంద్రుడు రావలసి ఉన్నది. అయితే అతడికి రావటం కుదరలేదు. బాలుని విశ్వాసం. శ్రీరామకృష్ణులు ఈశాన్తో ఉత్తరం తపాలు చేసిన బాలుని కదా మాకు చెప్పండి. ఈశాన్ నవ్వుతూ, ఒకసారి ఒక బాలుడు భగవంతుడే మన సృష్టికర్త అని విన్నాడు. వెంటనే తన ప్రార్థనలను ఒక ఉత్తరంలో రాసి దాన్ని తపాలా డబ్బాలో వేశాడు. ఆ ఉత్తరంపై ఏం చిరునామా రాశాడో తెలుసునా? స్వర్గం. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు మందహాసంతో, చూశారా,
ఆ బాలుని వంటి విశ్వాసం కావాలి. అప్పుడు మాత్రమే అవుతుంది. ఈశాన్తో అవును, కర్మ పరిత్యాగం గురించిన ఆ కథ కాస్త చెప్పండి ఈశాన్. భగవత్ సాక్షాత్కారానంతరం సంధ్యావందనాది క్రియలు తొలగిపోతాయి. ఒకరోజు గంగా తీరంలో అందరూ కూర్చుని సంధ్యవారుస్తున్నారు. కానీ వారిలో ఒకడు దానిలో పాల్గొనలేదు. అందుకు కారణం ఏమిటని అడగ్గా అతడు ఇలా అన్నాడు: నేను మైలలో ఉన్నాను కనుక సంధ్య చేయజాలను. నా మైలకు మరణము జననము రెండూ కారణాలే. అవిద్య అనే తల్లి మరణించింది. ఆత్మజ్ఞానం అనే కుమారుడు జన్మించాడు. నేను ఎలా సంధ్యావందనం చేయగలను? శ్రీరామకృష్ణులు: ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు జాతిభేదాలు తొలగిపోతాయి. ఆ కథ చెప్పండి. శంకరాచార్యులు సాధువు హృదయం. ఈశాన్: ఒకసారి కాశీలో శంకరాచార్యులు గంగలో స్నానం ఆచరించి స్నానఘట్టం మెట్లు ఎక్కుతున్నారు. అప్పుడు ఆయనకు ఒక చండాలుడు అనేక కుక్కలతో ఎదురుపడ్డాడు. అతడితో అరే, నువ్వు నన్ను స్పృశించావు అన్నారు శంకరులు. అది విని అతడు, మహాత్మా, నేను మిమ్మల్ని స్పృశించలేదు, మీరు నన్ను స్పృశించలేదు. ఆత్మ అన్నిటికీ అంతర్యామి, నిర్లిప్తం. మద్యంలోనూ గంగా జలంలోనూ ప్రతిఫలించే సూర్యుని ప్రతిబింబంలో తారతమ్యం ఏమైనా ఉంటుందా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు: సర్వధర్మ సామరస్యం, అన్ని మతాల ద్వారాను భగవంతుని పొందటం, దీని గురించి చెప్పండి. ఈశాన్ నవ్వుతూ: హరిహర శబ్దాలకు ధాతువు ఒక్కటే, ప్రత్యయంలోనే తేడా ఉంది. యథార్థానికి హరి ఎవరో అతడే హరుడు. విశ్వాసం ఉంటే చాలు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: సాధువు హృదయం అన్నింటికంటే ఎలా మహోన్నతమైనది? దీని గురించి చెప్పండి. ఈశాన్: మన పరిసరాలలో కనిపించే అతిపెద్ద వస్తువు ఈ భూమి. కానీ భూమి కంటే విస్తృతమైనది సాగరం. సాగరం కంటే పెద్దది ఆకాశం. కానీ మహావిష్ణువు తన ఒక పాదంతో భూమి, ఆకాశం, పాతాళాలను ఆక్రమించాడు. ఆ మహావిష్ణువు పాదమే సాధువుల హృదయాలలో ప్రతిష్ఠితమై ఉంది. కనుకనే సాధువు హృదయం అన్నింటికంటే మహోన్నతమైనది. చతుర్దశ పరిచ్ఛేదం. శక్తి ఆరాధన బ్రహ్మ ఆరాధనే. బ్రహ్మం శక్తి ఒకటే. ఈ పలుకులు విని భక్తులు ఆనందిస్తున్నారు. ఈశాన్ బాట్పాడాలోని ఏకాంతవాసం చేస్తూ గాయత్రి పురస్చరణ చేయనించాడు. గాయత్రి బ్రహ్మమంత్రం. విషయబుద్ధి సమూలంగా నశించనిదే బ్రహ్మజ్ఞానం సిద్ధించదని శ్రీరామకృష్ణులు చెప్పారు. పైగా ఈ కలియుగంలో అన్నగత ప్రాణి అయిన మనిషి మనస్సు, రూప, రస, గంధ, స్పర్శ, శబ్దాదుల నుండి పూర్తిగా వైదొలగటం సాధ్యం కాని పని. అందుచేతనే కలియుగానికి వైదిక మతం చెల్లనేరదని శ్రీరామకృష్ణులు అంటారు. ఎవరు బ్రహ్మమో అతడే శక్తి. శక్తిని ఆరాధిస్తే అది బ్రహ్మాన్ని ఆరాధించటమే అవుతుంది. సృష్టి స్థితిలయాలు నిర్వర్తిస్తున్నప్పుడు ఆయనను శక్తి అని పేర్కొంటాం. రెండు వేర్వేరు కావు, ఒక్కటే. శ్రీరామకృష్ణులు ఈశాన్తో నేతి ఇది కాదు ఇది కాదు అంటూ, నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? బ్రహ్మాన్ని గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పలేము. కేవలం అస్థి మాత్రం, అది ఉన్నది అని చెప్పగలుగుతాము. కేవలః రామః. దేనినైతే మనం చూస్తున్నామో లేక భావిస్తున్నామో అదంతా ఆద్యాశక్తి, చిచ్చక్తి, అభివ్యక్తి కరణయే. సృష్టి స్థితి లయాలు, జీవ జగత్తులు, ధ్యాస, ధ్యాత, భక్తి, ప్రేమ ఇవన్నీ ఆ శక్తి అభివ్యక్తీకరణలే. కానీ బ్రహ్మము శక్తి అభేదాలు. లంక నుండి తిరిగి వచ్చాక హనుమంతుడు రాముణ్ణి ప్రశంసిస్తూ ఇలా అన్నాడు: ఓ రామా, నువ్వే పరబ్రహ్మానివి. సీత నీ శక్తి. నువ్వు సీత అభేదమూర్తులు. బ్రహ్మము శక్తి పాము, దాని తిర్యగతి మెలికలు తిరిగే కదలిక లాంటివి. పామును గురించి తలచినప్పుడు దాని తిర్యగతి గురించిన ఆలోచన కూడా తప్పక మన మనసులో మెదులుతుంది. తిర్యగతి గురించి భావించినప్పుడు పామును కూడా తప్పక భావించటం జరుగుతుంది. లేక అవి పాలు, దాని తెల్లదనం లాంటివి. పాలను గురించి యోచించినప్పుడు దాని రంగు తెలుపుదనం గురించి తలుచుకుంటాం. లేక పాల తెల్లదనాన్ని గురించి ఆలోచించినప్పుడు పాలను గురించి ఆలోచించకుండా ఉండలేం. లేక అవి నీరు, దాని తడితనం వంటివి. నీటిని గురించి ఆలోచిస్తే దాని తడితనం గురించి ఆలోచింపక ఉండలేం. నీటి తడితనాన్ని గురించి యోచించినప్పుడు నీటిని గురించి ఆలోచించకుండా ఉండలేం కదా. ఈ ఆద్యాశక్తి, అదే మహామాయ, బ్రహ్మాన్ని ఆవరించి ఉన్నది. ఆవరణం తొలగిపోగానే ఇంతకు మునుపు నేను ఎవరో, నేను అదే, నేనే నువ్వు, నువ్వే నేను అని గ్రహిస్తాడు.
ఆ మాయావరణం ఉన్నంత వరకు వేదాంతవాదుల సోహం అంటే నేను ఆ పరబ్రహ్మాన్నే అన్నమాట సరిపడదు. అలలు నీటికి చెందుతాయి, నీరు అలలకు చెందినది కాదు. ఆవరణం నెలకొని ఉన్నంత వరకు భగవంతుణ్ణి అమ్మా అమ్మా అంటూ పిలవడం మంచిది. భగవంతుణ్ణి ఉద్దేశిస్తూ భక్తుడు ఇలా పలకాలి: నువ్వే తల్లివి, నేను నీ బిడ్డను. నువ్వు ప్రభువి, నేను నీ దాసుడను. సేవ్య సేవక భావమే మంచిది. ఈ దాస్యభావం నుండే తక్కిన భావాలన్నీ శాంతభావం, సఖ్యాభావం మొదలైనవి ఉద్భవిస్తాయి. యజమాని తన సేవకుణ్ణి ప్రేమించినప్పుడు అతడితో, రా, ఇలా వచ్చి నా పక్కన కూర్చు, మన ఇద్దరి మధ్య తారతమ్యం లేదు అనవచ్చు. కానీ సేవకుడు తనంతట తానే యజమాని పక్కన కూర్చోవటానికి ముందుకు వస్తే యజమానికి కోపం రాదా? అవతారలీల వేద పురాణ తంత్రాల సమన్వయం మాయా అంటే. అవతారలీల ఈ సమస్తము చిత్ శక్తి యొక్క ఐశ్వర్య అభివ్యక్తీకరణయే. ఏదైతే బ్రహ్మమో అదే రాముడు, కృష్ణుడు, శివుడు కూడా. ఈశాన్: అవునండి, హరిహర రెండూ ఒకే ధాతువుకు చెందుతాయి. ఉన్న తేడా అంతా ప్రత్యయంలోనే. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు: అవును, ఉన్నది ఒక్కటే, అన్యమైనది ఏదీ లేదు. వేదాలు ఓం సచ్చిదానంద బ్రహ్మగా పేర్కొన్నాయి, పురాణాలు ఓం సచ్చిదానంద కృష్ణగా, తంత్రాలు ఓం సచ్చిదానంద శివగా పేర్కొంటున్నాయి. ఈ చిత్శక్తియే మహామాయ రూపంలో సర్వులను అజ్ఞానంలో ఉంచుతోంది. శ్రీరాముని దర్శించిన ఋషులు అందరూ ఆయనను కేవలం ఇలా ప్రార్థించారని ఆధ్యాత్మ రామాయణంలో పేర్కోబడి ఉంది. ఓ రామా, దయచేసి నీ భువనమోహన మాయలో మేము మైమరిచిపోయేలా చేయవద్దు. ఈశాన్: ఈ మాయ అంటే ఏమిటి? శ్రీరామకృష్ణులు: దేనినైతే మీరు చూస్తారో, వింటారో, లేక భావిస్తారో అదంతా మాయే. ఒక్క మాటలో చెప్పాలంటే కామిని కాంచనాలే మాయ యొక్క ఆవరణ. తాంబూల సేవనం, చేపలను తినటం, పొగ త్రాగటం, లేక శరీరానికి నూనె మర్దన చేసుకోవటం, వీటన్నిటిలో దోషం లేదు. కేవలం వీటిని త్యజించినంత మాత్రాన ఒరిగేది ఏముంది? ఆవశ్యకమైనది ఒక్కటే, కామినీ కాంచన త్యాగమే. ఆ త్యాగమే నిజమైన త్యాగం. గృహస్థులు అప్పుడప్పుడు ఏకాంతవాసంలో సాధన, భజనలు చేసి భక్తిని అలవరుచుకుని మానసికంగా త్యజిస్తారు. కానీ సన్యాసులు బాహ్య త్యాగం, మానసిక త్యాగం రెండూ చేస్తారు. కేశవ్ చంద్రసేన్ నవవిధాన్ నిరాకారవాదం. ఒకమారు కేశవసేన్తో నేను ఇలా అన్నాను: ఒక కూజ నీరు, ఊరగాయ, చింతపండు ఉన్న గదిలో ఒక సన్నిపాత అనగా టైఫాయిడ్ రోగిని ఉంచితే అతడి రోగం ఎలా నయమవుతుంది? అప్పుడప్పుడు ఏకాంతవాసం చేస్తూ ఉండాలి. ఒక భక్తుడు: మహాశయ, నవవిధాన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది కలగూరగంపలాంటిదిగా నేను భావిస్తున్నాను. శ్రీరామకృష్ణులు: అది ఒక ఆధునిక సాంప్రదాయం అంటారు కొందరు. అటువంటప్పుడు బ్రహ్మ సమాజపు భగవంతుడు వేరే భగవంతుడా? తమ సాంప్రదాయాన్ని బ్రహ్మ సమాజస్థులు నవవిధాన్ అంటుంటారు. మంచిది, బహుశా అది అలాగేనేమో. షడ్ దర్శనాలు ఉన్నట్లే ఏదో ఒకటై ఉండవచ్చు. నిరాకారవాదులు ఎక్కడ పొరపడతారో మీకు తెలుసా? భగవంతుడు నిరాకారుడు, తక్కిన మార్గాలన్నీ పొరపాటైనవి అని వారు అంటారు. ఇక్కడే వారు పప్పులో కాలు వేసేది. కానీ భగవంతుడు సాకారుడు, నిరాకారుడు రెండూ కూడా. ఇంకా ఎన్నో విధాలుగా కూడా ఉండగలడని నాకు తెలుసు. ఆయన అన్నీ కాగలడు. అస్పృశ్యులలోనూ భగవంతుడే విరాజిల్లుతున్నాడు. ఈశాన్తో ఆ చిచ్చక్తి, ఆ మహామాయ 24 తత్వాలుగా ఉంటుంది. ఒకరోజు ధ్యానంలో ఉండగా నా మనసు రసిక్ ఇంటికి వెళ్ళిపోయింది. అతడు ఒక పాకీవాడు. నా మనస్సుకు ఇలా చెప్పాను: ధూర్తుడా, ఇక్కడే ఉండు. ఆ ఇంట్లో పలువురు అటు ఇటు పచార్లు చేస్తున్నారు. వారు కేవలం ముసుగులు. వారిలో ఒకే కుండలిని, అవే షట్చక్రాలు నెలకొని ఉండటం అమ్మ నాకు దర్శింపచేసింది. ఈ ఆద్యాశక్తి పురుషుడా లేక స్త్రీయా? కామార్పుకూర్లో ఒకసారి లాహాగారి ఇంట్లో కాళీపూజ జరుగుతూ ఉంటే చూశాను. జగజ్జనని ప్రతిమకు యజ్ఞోపవీతాన్ని ధరింపచేశారు. ఎవరో జగజ్జననికి యజ్ఞోపవీతాన్ని ఎందుకు వేశారు అని అడిగారు. అందుకు ఆ ఇంటి యజమాని ఇలా జవాబిచ్చారు: సోదరా, జగజ్జనని నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. అయితే జగజ్జనని పురుషుడా లేక స్త్రీయా అనే విషయం నాకు ఇంకా తెలియరాలేదు. ఆ మహామాయ శివుణ్ణి మింగివేసిందని చెబుతారు. లోపలికి వెళ్ళిన శివుడు షట్చక్రాల గురించి జ్ఞానం పొందాడు. తర్వాత ఆమె తొడగుండా బయటకు వచ్చాడు. ఆ తర్వాతనే శివుడు తంత్రశాస్త్రాన్ని రూపొందించాడు. ఆ చిచ్చక్తితో
ఆ చిచ్చక్తిలో, ఆ మహామాయలో శరణాగతి పొందాలి. ఈశాన్, దయచేసి నన్ను అనుగ్రహించండి. అగాధంలో మునుగు, సచ్చిదానందుడే గురువు. శ్రీరామకృష్ణులు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఇలా ప్రార్థించు. ఓ భగవాన్, నాకు నీ దర్శనం కలిగించు. విలపించు. భగవంతుని ఇలా ప్రార్థించు. ఓ భగవాన్, కామకాంచనాల నుండి నా మనస్సును విముఖం చేయి. అగాధంలోకి మునుగు. నీటి పైపైనే తేలుతూ లేక ఈదుతూ ఉంటే ముత్యాలు లభిస్తాయా? అందుకై అగాధంలోకి మునిగి వెళ్ళాలి. గురువు నుంచి ఉపదేశం పొందాలి. ఒకప్పుడు ఒక వ్యక్తి బాణలింగం అనే శివలింగాన్ని అన్వేషిస్తూ ఉన్నాడు. ఎవరో అతడికి ఇలా చెప్పారు, ఆ ఫలానా నది వద్దకు వెళ్ళు. దాని తీరంలో ఒక వృక్షం కనిపిస్తుంది. ఆ వృక్షం సమీపంలో ఒక సుడిగుండం ఉంటుంది. దానిలో దూకితే ఆ శివలింగం నీకు లభిస్తుంది. ఆ విధంగానే గురువు నుంచి మార్గాన్ని అడిగి తెలుసుకోవాలి. ఈశాన్, నిజమేనండి. శ్రీరామకృష్ణులు సచిదానందుడే గురువు రూపంలో మన వద్దకు వస్తాడు. మానవ గురువు గురించి ఒక వ్యక్తి దీక్ష పుచ్చుకున్నప్పుడు ఆ గురువును కేవలం మానవ మాతృనిగా పరిగణిస్తే ఆ సదరు వ్యక్తి ఏమీ సాధించలేడు. గురువును సాక్షాత్తు భగవంతునిగా పరిగణించాలి. అలాంటప్పుడు మాత్రమే గురువు ఉపదేశించిన మంత్రం పట్ల శిష్యుడికి విశ్వాసం కుదురుతుంది. విశ్వాసం కలిగిందంటేనే అన్నీ సాధించినట్లే. ద్రోణుని మట్టి ప్రతిమ ముందు అరణ్యంలో శూద్రజాతికి చెందిన ఏకలవ్యుడు ధనుర్విద్యను అభ్యసించాడు. ఆ మట్టి ప్రతిమనే అతడు సజీవ ద్రోణునిగా ఆరాధించాడు. ఆ విశ్వాసమే అతన్ని ధనుర్విద్యా పారంగతుణ్ణి చేసింది. బ్రాహ్మణ పండితుడు, శాస్త్రాధ్యయనం. బ్రాహ్మణ పండితులతో ఎక్కువగా వ్యాపకాలు పెట్టుకోవద్దు. వారి ధ్యేయం ఒకటే, ధన సంపాదన. స్వస్త్యయనం నిర్వర్తిస్తున్నప్పుడు బ్రాహ్మణ పురోహితులు చండీపారాయణ చేయటం నేను చూశా. వారు చండీపారాయణం చేస్తున్నారో లేక మరేదైనా పఠిస్తున్నారో చెప్పటం కష్టం. వారు పుస్తకంలోని సగం పుటలను పఠించకుండానే త్రిప్పివేస్తూ ఉంటారు. అందరూ నవ్వారు. తనను తాను చంపుకోవటానికి చిన్న పేనా కత్తి చాలు. ఇతరులను చంపాలంటే కత్తి, ఢాలు మొదలైన ఆయుధాలు అవసరం. శాస్త్రాల ప్రయోజనము ఇదే రీతిలో ఉంటుంది. నిజానికి నానా శాస్త్రాలను అధ్యయనం చేయటం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. వివేకం లేనట్లయితే కేవలం పాండిత్యంతో ఏమీ ఒరగదు. షడ్దర్శనాలను ఆశాంతం అధ్యయనం చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. ఏకాంతంగా గోప్యంగా భగవంతునికై విలపించు. నీకు అవసరమైనదంతా ఆయన ప్రసాదిస్తాడు. ఈశాన్ పురస్చరణం చేయటానికై బాట్పాడాలోని ఈశాన్ ఒక పన్నశాల కట్టిస్తున్నాడని శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఉత్సుకతతో, పన్నశాల కట్టడం పూర్తి అయిందా? విషయం ఏమిటో తెలుసా? ఇటువంటి విషయాలు ఎంతవరకు ఇతరులకు తెలియకుండా చేస్తామో అంత మంచిది. సత్వగుణ ప్రధానులైన భక్తులు ఏకాంతంలోనో లేక ఒక అరణ్యంలోనో లేక అంతర్ముఖంగానో ధ్యానం చేసుకుంటారు. కొన్ని సమయాల్లో వారు దోమతెర లోపల నుండి ధ్యానం చేస్తూ ఉంటారు. ఈశాన్ అప్పుడప్పుడు హాజరాను బాట్పాడాకు పిలుచుకు వెళ్ళేవాడు. బాహ్యశుచి పట్ల హాజరాకు వెర్రి అభిలాష. శ్రీరామకృష్ణులు ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వవద్దని తరచూ హాజరాను హెచ్చరించారు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, మరో విషయం మీకు చెప్పాలి. బాహ్య శౌచాల గురించి మరీ అంతగా పట్టించుకోకూడదు. ఒకప్పుడు ఒక సాధువుకు బాగా దాహం వేసింది. తోలు నీటి సంచిలో నీటిని గొనిపోతున్న ఒక వ్యక్తి ఆ సాధువుకు నీటిని ఇవ్వబోయాడు. ఆ తోలు సంచి పరిశుభ్రంగా ఉందా అని సాధువు అడిగాడు. అందుకు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, స్వామి, నా తోలు సంచి ఎంతో పరిశుద్ధంగా ఉంది. కానీ మీ తోలు లోపల మలమూత్రాలని ఎన్నో మలినాలు ఉన్నవి. అందుకే నా తోలు సంచిలోని నీటిని తాగండి అని చెబుతున్నాను. మీకు ఎలాంటి దోషము ఉండదు. మీ తోలు అనటంలో దేహం, ఉదరం ఇత్యాదులు సూచిస్తున్నాడు. భగవన్నామం పట్ల విశ్వాసం కలిగి ఉండండి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు పుణ్యతీర్థ సేవన ఆవశ్యకత కూడా ఉండదు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు భావోన్మత్తులై పాడసాగారు. ఈశాన్ మౌనంగా అంతా వింటూ ఉన్నాడు. విశ్వాసంతో సర్వం సాధించగలం. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, ఇంకా ఏవైనా సంశయాలు ఉంటే అడగండి. ఈశాన్ మహాశయ, విశ్వాసం ఉండాలని చెప్పేశారు కదా.
శ్రీరామకృష్ణులు నిజమైన విశ్వాసం వలననే భగవత్ ప్రాప్తిని పొందగలం. భగవత్ విషయాలన్నింటి పట్ల విశ్వాసం కుదిరినప్పుడు ఇంకా శీఘ్రగతిని సంభవిస్తుంది. ఆవు తన ఆహారాన్ని ఎంచుకొని తిన్నప్పుడు బొట్లు బొట్లుగా మాత్రమే పాలన ఇస్తుంది. దొరికిందంతా తినే ఆవు ధారాళంగా పాలన ఇస్తుంది. రామకృష్ణ బెనర్జీ కుమారుడు ఒక సంఘటనను నాకు చెప్పాడు. తన ఇష్టదైవాన్ని ఒక గొర్రెపోతులో కాంచమని ఒక వ్యక్తికి భగవదాదేశం వినిపించింది. అతడు తక్షణమే దాన్ని విశ్వసించాడు. సకల భూతాలలోనూ భగవంతుడే నెలకొని ఉన్నాడు. ఒక గురువు తన శిష్యుడికి రాముడు మాత్రమే సకల దేహాలలో వసించి ఉన్నాడు అని చెప్పాడు. ఆ శిష్యుడు దాన్ని అట్లే విశ్వసించాడు. ఒకసారి ఒక కుక్క రొట్టెను నోట కరుచుకొని పరిగెత్తసాగింది. అది చూసి ఆ శిష్యుడు ఆ కుక్క వెంట ఒక వెన్న గిన్నెతో పరుగు పెట్టి ఇలా అరవసాగాడు. ఓ రామా, కాస్త ఆగు, ఆ రొట్టెకు వెన్న రాచి ఇస్తాను. కృష్ణకిషోర్ ఎంత ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నాడు. అతడు ఇలా అంటూ ఉంటాడు, ఓం కృష్ణ, ఓం రామ అంటూ నామస్మరణ చేస్తే కోటి సంధ్యావందన ఫలం దక్కుతుంది. ఒకమారు రహస్యంగా నాతో ఇలా అన్నాడు, నాకు ప్రస్తుతం ఈ సంధ్యావందనాదులు నచ్చడం లేదు. ఈ విషయం ఎవరికీ చెప్పకండి. కొన్ని సమయాలలో నాకు అలాగే అనిపిస్తుంది. సర్వము తానే అయి ఉన్నట్లు అమ్మ నాకు వెల్లడి చేస్తోంది. ఒకనాడు నేను సరుగుడు తోపు నుండి పంచవటికేసి వస్తున్నాను. ఒక కుక్క నన్ను అనుసరించింది. ఆ కుక్క ద్వారా అమ్మ నాకు ఏదో చెప్పబోతుందేమో అన్న ఆలోచన నా మనసులో మెదిలింది. కనుకనే పంచవటి వద్ద నేను కాసేపు స్థాణువులా నిలబడిపోయాను. విశ్వాసం ద్వారా సమస్తాన్ని సాధించగలం అని నువ్వు అనడం ఎంతో సరైనది. గృహస్థులు భగవంతుని కృప ఈశాన్. కానీ మేము గృహస్థులం అయిపోయాం కదా. శ్రీరామకృష్ణులు అయితే ఏమిటి? ఆయన కరుణాకటాక్షంతో అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. ఈ లౌకిక ప్రపంచం కేవలం ఒక మాయా మందిరం అని రాంప్రసాద్ గానం చేశాడు. అందుకు బదులన్నట్లుగా మరొకరు ఇంకో పాట పాడారు. అయితే మొదట్లో ఏకాంతవాసంలో గోప్యంగా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి భగవత్ సాక్షాత్కారం పొందిన తరువాత సంసారంలో జీవించవచ్చు. అలా చేసినప్పుడే జనక మహారాజులం కాగలం. లేకుంటే అది ఎలా సాధ్యం? చూడండి, శివుడి విషయం తీసుకోండి. ఆయనకు అందరూ ఉన్నారు. కార్తికేయుడు, గణేశుడు, లక్ష్మి, సరస్వతి. అయినప్పటికీ కొన్ని సమయాల్లో ఆయన సమాధిలో మునిగి ఉంటాడు. కొన్ని సందర్భాలలో రామ్ రామ్ అంటూ నృత్యం చేస్తూ ఉంటాడు. ఇది 13వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.